ఫ్రెండ్షిప్ అయ్యాము అన్నాడు. అందువల్ల ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 16-18 వయసులో మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మీ జీవితాన్ని మోల్డ్ చేస్తాయి, అంటే దిద్దుతాయి. అర్థం కాక కాబట్టి మీరు జీవితాన్ని ఈ వయసులో చాలా జాగ్రత్తగా మోల్డ్ చేసుకోవాలి. అదే రకంగా మీరు డిగ్రీకి వెళ్ళారనుకో, మీరు మైండ్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది, పరిస్థితి వచ్చేస్తుంది, మీరు తప్పు చేయమని వేరు అక్కడ. కానీ ఇక్కడ చేసి తప్పుడు అడిగేశారనుకో, కాలేజీకి లేదంటే చదువురకం పర్వాలేదులే, నాకు ఎంత ఆస్తుందిలే, లేకపోతే ఆడు తిరుగుతున్నాడు నేను తిరుగుతాను అని దొండ వచ్చేసిందని అమ్మా. ఈ వయసు తప్పేస్తుంది, ఏంటి మంచి తెలుసుకునేది. కాబట్టి మీరు ఈ వయసు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ బాధ్యత నిర్వర్తించండి, మంచిగా చదువుకోండి, కుటుంబానికి ఒక ధైర్యం ఇవ్వండి. ప్రభు చెప్పారు, నాన్న చెప్పారు, తల్లిదండ్రులు గౌరవించండి, పెద్దల్ని గౌరవించండి. తర్వాత మీరు తోటి విద్యార్థులకి సాయం చేయాలి. సాయం చేయడం అంటే ఇంట్లో తీసుకున్నట్టు ఇమ్మని కాదు. ఒక పాప వచ్చి ఉంది, స్కూల్కి కూడా కాలేజీకి రాలేదు, నేను ఏమని చెప్తున్నాను అడిగింది అనుకో, ఇప్పుడు మేడం గారికి చెప్పారు, లెక్కి నోట్స్ ఇచ్చారు, ఇది రాసుకో పెండి. లేదు ఇంటి పక్కన ఉన్నారు, ఇంకా బందరు వస్తూ ఉంటావు, నేను పన్నెండు పక్కన వాళ్ళమ్మ ఎంత బందరు బయట ఇబ్బంది ఉందమ్మా, బెస్ట్ తెచ్చి పెట్టమంటారు. అదేనమ్మా, అలా మీ పరిధిలో మీరు ఎంత మనిషికి సాయం చేయడం మట్టుకొని నేర్చుకోవాలి. అదేనమ్మా, ఏ టైం పరిస్థితి అన్నది తెలియదు. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ సహాయం చేయడం అనేటువంటి దాన్ని మీరు అలవర్చుకోవాలి. తర్వాత విషయం ఏంటంటే మీరు శత్రువులు అనేటువంటి దాన్ని అలవర్చుకోకూడదు. అంటే ఏంటి, నాకు ఈ పాప అంటే పడుద్ది, ఈ పాప అంటే పడదు, ఆ పాప నాకు విరోధి అని రాకూడదు. అసలు నెగిటివ్ అంటే ఇతర మనిషి గురించి నెగిటివ్గా ఆలోచించడం ఈ మనసులో రాకూడదు. అసలు మనందరం ఒకటే అప్పచేయడం, అన్నదమ్ములు అంతే. అదే కాకుండా అందుకే ఆ ద్వారంతో మీరు ముందుకెళ్తే మీ జీవితంలో సాధించడం ఏమనదు. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి. అది నెగిటివ్ థింకింగ్ అంటే మీరు రాకూడదు. చెప్తాను మేడం, నాకు ఒక ఉన్న వైష్ణవి ఆయన ఉన్నారు, అది చెప్తానమాట. ఒక మనిషి గురించి మనం ఆలోచిస్తానంట, చెడు కాపని గురించి, ఆ చెడు మా స్థానంలో ఉండిపోయి ఇప్పుడు ఆడి గురించి ఆలోచిస్తాను. ఎప్పుడైతే చెడు స్థానంలో ఉండదో అంత మంచితో నిండిపోతాం మన హృదయం అంతా కూడా. అందువల్ల చెడు ఆలోచనలు కానీ చెడు కల్పనలు కానీ మనకి ఇతనంటే కుదరదు అనేటువంటి ద్వారా మనసు రానిద్దంట అనమాట. అందువల్ల సరే, నేను చాలాసేపు మాట్లాడుతున్నాను కాబట్టి మీ అందరూ కూడా ఈ విద్యుత్ ధర్మ నిర్వర్తించండి. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అందరూ జరిగింది. ఇక్కడ వచ్చిందా యాక్చువల్లీ టైం 6 o'clock అని చెప్పారు. సో టైం ముగిద్దాం. ఓకే, everyone stand up. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు కూడా మీకు టైం ఉన్నప్పుడు